మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా! మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడు. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ ఉపవాసంతోటి, మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 50 మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. 128 ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసనంతో ఈడ్చించడం వలన చేసిన పాపానికి 60 చనిపోయాడు. జప, ధ్యాన, దానాది కర్మాలతో తలరాతను మార్చుకోవచ్చు. మనస్సులో నిరంతరం భక్తితో భగవాన్ నామస్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారు. ఇలాంటి వాటితో మన తలరాతను మార్చుకునే వీలుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.